హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. అనిల్ రాయపూడి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ డైరెక్టర్. ఈయన తెలియని యూత్ అంటూ ఉండరు. కామెడీ మూవీస్ను తెరకెక్కించడంలో ఈయనకు తిరుగులేదు. ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాకు రప్పించే సామర్థ్యం ఈయనకు ఉంది. ఇప్పుడు ఈయన నుంచి రాబోయే మూవీ మన శంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు ఇందులో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు తీశారు. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చాక 6 సినిమాలు చేశారు. కానీ ఆయన రేంజ్కు తగ్గట్టుగా ఏ సినిమాలో కూడా విలన్ కనిపించలేదు. ఎందుకంటే విలన్ క్యారెక్టరు హీరోకు తగ్గట్టుగా ఉంటేనే సినిమా బాగుంటుంది. వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజు మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారులో విలన్ ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్గా కనిపిస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వస్తుంది. ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఓ పక్క స్ట్రాంగ్ క్యారెక్టర్తో పాటు కామెడీగా ఉంటూనే మరో పక్క విలనిజం చూపించేలా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పేరును సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. దసరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆయన యాక్టింగ్తో దసరా సినిమాకు సగం ప్రాణంగా నిలబడి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో ఆయనకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. పవర్ఫుల్ విలన్గా మాత్రమే కాదు, మంచి కామెడీ టైమింగ్తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాకు. ఆయన సినిమాల్లో చాలా పాత సినిమాల్లో కొన్ని దానిలలో చూస్తే ఆయన క్యారెక్టర్కు కొన్ని టైమింగ్ కామెడీస్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఆయన్ను తీసుకుంటే ఇటు కామెడీకి కానీ అలాగే ఇటు పక్క విలనిజం కానీ రెండింటికి బాగుంటుందని ఆయనను తీసుకున్నారని మూవీ టీం అనౌన్స్ చేసింది. సంక్రాంతికి వస్తున్న సినిమాకి అనిల్ రాయపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఆయన నుండి వచ్చిన ప్రతి సినిమా F2, F3 అయితేనేమి, పటాస్ అయితేనేమి, అలాగే ఇలాంటి చాలా సినిమాలు కామెడీతో పాటు ఫుల్ ఎంటర్టైనింగ్గా వచ్చి, అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన ఈ సినిమాని తీస్తుండడంతో, అది కాకుండా చిరంజీవి కాంబినేషన్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక యాక్టింగ్ పరంగా చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మా సినిమాలైనా, క్లాస్ సినిమాలైనా, ఫ్యామిలీ మూవీస్ అయినా ఏవైనా కానీ తన నటనతో అద్భుతంగా రాణించగలడు. కామెడీ టైమింగ్లో కూడా పర్ఫెక్షనిస్ట్గా ఆయన చేయగలరు. ఇక ఆయనకు జోడీగా నయనతార గారిని తీసుకున్నారు. నయనతార గారికి లేడీ పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించబోతున్నారు నయనతార గారు. ఇక నా శంకర వరప్రసాద్ గారు సినిమా గ్లిమ్స్ను చిరంజీవి పుట్టినరోజున విడుదలైంది. అందరూ ఆ గ్లిమ్స్ చూసే ఉంటారు. దీనికి విక్టరీ వెంకటేష్ గారు వాయిస్ ఓవర్ అందించారు. అయితే ఈ సినిమాలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటించబోతున్నారని తాజా సమాచారం. వెంకటేష్ గారు సెప్టెంబర్ 3వ వారం నుండి హైదరాబాద్లోని MSGలో తన షూటింగ్ పార్ట్లో స్టార్ట్ అవ్వబోతుంది అనేసి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిరంజీవి అలాగే వెంకటేష్ గారు ఇద్దరు కూడా షూటింగ్లో పాల్గొన్నారని, ఈ క్రేజీ షెడ్యూల్ కోసం ఇప్పటికే చాలా సన్నాహాలు జరిగాయి. యాక్చువల్గా చిరంజీవి గారు అలాగే అనిల్ రాయపూడి గారి కాంబినేషన్ అంటేనే చాలా ఊహించేసుకోవచ్చు. అట్లాంటిది విక్టరీ వెంకటేష్ గారు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీని డబల్ డోస్ పెంచడానికే విక్టరీ వెంకటేష్ గారిని తీసుకున్నారేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాలో వెంకటేష్ గారు చాలా సినిమాల్లో, మా సినిమాలలో కూడా కామెడీ ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఈయనని ఈ సినిమాకి తీసుకోవడం మరో బెనిఫిట్గా అనుకోవచ్చు. ఇక వెంకటేష్ గారి క్యారెక్టరు ఎంతసేపు ఉంటుంది, కామెడీ టైమింగ్లో ఉంటుందా లేదంటే ఒక ఫైట్ సీన్లో ఉంటుందా, ఏ సిచ్యువేషన్లో ఉంటుంది అనేది ఇక సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమాని 2026 సంక్రాంతికి కానుకగా జనవరి నెలలో తీసుకొని వస్తున్నారు. సంక్రాంతి పండగ టైంలో ఈ సినిమాని తీసుకువచ్చి బ్లాక్ బస్టర్ కొట్టుకోవాలని అనిల్ రాయపూడి గారు ట్రై చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అన్న చిన్న క్యాప్షన్తో పండగకి సినిమా రిలీజ్ చేస్తున్నామనేసి క్యాప్షన్ టైటిల్తోనే చెప్పేశారు. ఇక
సంక్రాంతికి రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన హిట్ లిస్ట్లో వేసుకోవడానికి సినిమాను సిద్ధం చేస్తున్నారు మన అనిల్ రావిపూడి గారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.